నేలతల్లి పిలుస్తోంది, మాతృభూమి మమకారం చూపిస్తుంది, బంధుమిత్రులు రారమ్మంటున్నారు. అందుకే ఆ 94 ఏళ్ల అవ్వ ఒక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏమిటా నిర్ణయం? జీవితంలో 3 దశాబ్దాలకు పైగా అమెరికాలో గడిపి అక్కడి పౌరసత్వం పొందిన ఒక 94 ఏళ్ల ప్రవాసాంధ్ర వృద్ధురాలు జీవిత చరమాంకంలో మాత్రం తన సొంత ఊరిలో కుటుంబ సభ్యుల మధ్య భారతీయ పౌరురాలిగా తుదిశ్వాస విడవాలని కోరుకుంటున్నారు. మాతృభూమిపై మమకారంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ కథ పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల్లె గ్రామానికి చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ అంటే ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. 1993లో ఆమె అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనంతరం 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందారు. అయితే 2018లో తిరిగి స్వగ్రామానికి వచ్చి అప్పటి నుంచి చింతగుంపల్లెలోనే నివాసముంటున్నారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో ఉన్న మహాలక్ష్మమ్మ తన చివరి రోజులు పుట్టిన నేలపై సొంత ఊరిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నారు. భారతీయ పౌరులుగానే తన తుది శ్వాస వదలాలని ఆకాంక్షతో భారత పౌరసత్వం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ చట్టాలకు లోబడి ఉంటారని ప్రమాణం చేశారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ వినోద్ కుమార్ విచారణ నివేదికను కేంద్ర హోంశాఖకు పంపనున్నట్లు తెలిపారు. అమెరికా పౌరసత్వం రద్దు ప్రక్రియ పూర్తయిన తర్వాత భారత పౌరసత్వం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. నా పేరు కొండ్రగుంట కార్తీక్. మా నాయనమ్మ కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. మాది చింతకుంపల. మా నాయనమ్మ గారు గత 25 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. అక్కడ పౌరసత్వం వచ్చింది. అక్కడ పౌరసత్వం అక్కడ రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చి ఏమో పుట్టిన ఊరు ప్లస్ పెరిగిన ఊరు మొత్తంగా అత్తగారి ఊరు కానీ పుట్టినీళ్ళు కానీ మెట్టినీళ్ళు కానీ మొత్తం ఇదే ఊరిలో ఉంటున్నారమ్మ. ఊరి మీద మమకారంతో అక్కడ పౌరసత్వం రద్దు చేసుకొని ఇక్కడ భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండాలని చెప్పేసి తన సొంత ఊరిలో తుది శ్వాస వరకు మనవాళ్ళు మనవరాలతో అందరితో ఉండాలని కోరుకుంటూ నిన్న బాపట్ల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చుకున్నారు. కలెక్టర్ గారు కూడా కొంచెం స్పందించి త్వరగా చేస్తామని హామీ ఇచ్చారు.